నితిన్ గారు ట్రైలర్ చాలా బాగుంది, ఇంటెన్సివ్ ఉంది. నా 2 క్వశ్చన్స్. ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యునరేషన్స్ కాకుండా షేరింగ్, ఇది కంటిన్యూ చేస్తారు. మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా, ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్స్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో దానికి కారణం ఏంటి అంటారు? థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము, అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను. సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో సిన్స్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్, సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు. సో తెలుసు నాకు. అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ నాకు అంత ఐడియా లేదు. థియేటర్లో ఆడే సినిమా ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి, ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి, అవన్నీ హీల్ ఆన్సర్ దట్. అది మీకే తెలుసు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? లయ గారు ఇక్కడ సో 20 years తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? ఆర్టిస్ట్లో కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు. యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి, మనుషులు అలాగే ఉన్నారు. ఇక్కడికి చాలామంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు, వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు. అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం, అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు. సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే ఈ రోజులు కూడా ఉన్నాయి. బట్ నాట్ దట్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి. బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది, ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్, అది చాలా బాగుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్. నితిన్ గారు బేసికలీ నితిన్ గారిని అడగలేదండి, రాజు గారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు, బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా. బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్ గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో అదొక క్వశ్చన్, ఒక్క నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద డైరెక్ట్ చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము మారారా, బలగం తీసాము మారారా? మారరు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి రాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేస్తూ ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళు ఇద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉంది అని చెప్పి అప్పుడే ఓపెన్గా నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమా, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం.